వచ్చాం. ఇందులో దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేద్దాం. స్టోరీ ఇస్ బిగులు. తర్వాత మర్రి చెట్టు దెయ్యం ఉంది కదా, అలాగే చెట్టు దెయ్యం కాదు, మర్రి చెట్టు మీద దెయ్యం. మర్రి చెట్టు మీద దెయ్యం. ఆ దెయ్యం పేరు కమల. ఏంటి కాదు కమలహాసన్. సారీ కమల కాదు, సిన్ను అంట. వీణ బ్లూ లైట్ వెలుగుతుంది. వీణ దెయ్యం పేరు. అది సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అనమాట. దెయ్యం గురించి కొంచెం అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది దెయ్యం. అప్పుడు డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయి లాక్ వేస్తారు. మొత్తం విండోస్ కూడా లాక్ వేస్తారు. కొంచెం ఎదలాగా ఉంది గైస్. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు లాక్ వేస్తారు కదా. అప్పుడు అలా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, మహేష్ దగ్గరికి. మహేష్ ఏమో ఏంట్రా ఈ టైంలో వచ్చారు? ఏం లేదురా, మేము మీ ఇంట్లో ఉండొచ్చా ఈ నైట్కి అన్నారు. అలా అక్కల తమ్ముడు, ఆ తమ్ముడు పేరు మధు. ఇంకోది ఉంటుంది కదా అక్క, ఆ అక్క పేరు సీనా. అప్పుడు సీనా అంటుంది, మీ ఇంట్లో స్టే చేయొచ్చారా అంటుంది. అప్పుడు ఓకే అంటుంది. అలా మమ్మీ మీ ముగ్గురు ఒకే రూమ్ లో పడుకోండి. ఓకే మమ్మీ అన్నాడు మహేష్. అప్పుడు వాళ్ళు ముగ్గురు పడుకున్నారు. ఉదయం అయింది. అప్పుడు బాయ్ రా అని చెప్పారు. ఎవరైనా బాయ్ రా అని చెప్తారు గైస్. ఎవరైనా బాయ్ రా అని చెప్తారు గైస్. పొద్దున్న లేచారు. బాయ్ అప్పుడు ఏం జరిగిందంటే, ఏం చేస్తున్నా ఎలా యాక్షన్ చేస్తున్నారు అంటే ఎలా యాక్షన్ చేస్తున్నారో చెప్తున్నారు గైస్ కదా. బైక్ పెడతారు. మీకు కూడా కావాలా సీక్రెట్? సో ఏంటంటే గాయస్ సీక్రెట్ అదే సీక్రెట్. అప్పుడు ఏం జరిగిందంటే, హలో గాయస్ ఏంటంటే మళ్ళీ హలో గాయస్ చెప్పానంటే ఏం జరిగిందంటే, అప్పుడు బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ దయ్యమేమో మొత్తం తినేసి తిండిపోతుంది దయ్యం గాయస్. తర్వాత ఒక రాక్షసుడు రూపంగా మారి అందులోకి వెళ్ళిపోయింది. అక్కడ గొంతు మారిపోయింది గైస్. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ఏం చేయాలో తెలీదు. అప్పుడు స్నానం చేస్తారు, మళ్ళీ అవే బట్టలు వేసుకున్నారు. అప్పుడు ఆ దయ్యం రాక్షసుడు రూపం నుంచి ఇలా కొమ్ములు ఎంత పెద్ద ఉండి
దుర్గాదేవిని మొక్కుకున్నారు. దేవుడా మమ్మల్ని కాపాడు దేవుడా అని. నాకు తెలిసి మహాభారతం చెప్పేస్తున్నాడు అనుకున్నారు గైస్. ఏదో చిన్న దయ్యాలు యాడ్ చేసి అంతే గైస్. అందరూ వచ్చారు దేవుళ్ళందరూ. తర్వాత గణేశుడేమో ఎలా తొండంతా ఎలా గుద్దాడు. తర్వాత లక్ష్మీదేవి ఏమో అదే ఏదో ఉంటుంది కదా కర్రలాగా, అదే దుర్గాదేవి తాండవం. ఓ తాండవం గైస్. ఎలాగుంటుంది కదా, ఎలా ముళ్ళు ఉంటుంది మధ్యలో, అదే గాయస్. అవండి ఒక్క నిమిషం. బైక్ ఏది ఈ తొక్కలో మాస్క్ వేసుకోవడానికి వీడియోని పాజ్ చేయించి మరి ఈ తొక్కలో మాస్క్ ఇది వేసుకున్నాం. ఈ తొక్కలో మాస్క్ కాదు గాయస్. చూసారా గైస్ స్లైడ్ ఇదిగోండి గైస్, నాది పాతది. నేనే మాట్లాడాను గైస్. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఎలాగా నరసింహ వచ్చి నరసింహ వచ్చి ఎలా పొట్ట చీల్చి దుర్గాదేవేమో తాండవంతో ఎలా గుచ్చింది. తర్వాత ఆ ఫైట్ చూస్తుండగా మొత్తం దేవుళ్ళు మాయమైపోయారు. అప్పుడు నాకు తెలిసి అదేదో నరసింహ సినిమా వచ్చింది కదా గాయస్, దాంట్లో నుంచి సగం మాట తీసేసి చెప్పేస్తున్నారు గాయస్. అప్పుడు శివుడేమో ఏమంటారు అదే త్రిశూలం కాదు, శాపంని తీసేశారు. అప్పుడు శాపం తీసేశాక ఊరు మొత్తం ప్రశాంతంగా అయిపోయింది. రాత్రి వేళ మొత్తం తిరుగుతున్నారు. మ్యూజిక్ వస్తుంది, కొంచెం మాట్లాడడం అవన్నీ వస్తున్నాయి. మీరు చూసుంటారు, నేను ప్రతి దాంట్లో మాస్క్ వేసుకుని ఉంటా. అప్పుడు ఏం జరిగిందంటే ఒకడు ఏమో ఆ శాపం తీసేశాక మనకి ప్రశాంతం అయిపోయింది కదరా అంటాడు తమ్ముడు. అప్పుడు అక్కేమంటాడంటే అవునరా అంటది. అప్పుడు మహేష్ కూడా అవునరా అంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు అందరూ ప్లే గ్రౌండ్స్ ఓపెన్ అయిపోయి రాత్రి వేళ ఆడుకుంటున్నారు. మొత్తం అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు బాయ్ గాయ్స్.